నమస్కారం అండి. దిస్ ఇస్ #యూ. అంబటి రాంబాబుకి ఎక్కడ కష్టాలు తీరట్లేదు. అతన్ని అన్ని చోట్ల పోలీస్ స్టేషన్‌లో కంప్లెయింట్ల మీద కంప్లెయింట్లు ఇచ్చారు గదండీ! చంద్రబాబు నాయుడు గారిని దూషించినందుకు. ఆ పర్టిక్యులర్ కేస్‌లో అంబటి రాంబాబుకి పులివెందుల నుంచి కూడా పిలుపొచ్చింది. డైరెక్ట్‌గా పోలీస్ స్టేషన్‌కెళ్ళి విచారణ ఎదుర్కోకుండా తనొక ప్రతిజ్ఞ చేశాడు. ఎవరి దగ్గర అనుకుంటున్నారు? వైఎస్ రాజశేఖర రెడ్డి గారి సమాధి దగ్గర కూర్చొని అంబటి రాంబాబు ఒక పెద్ద ప్రతిజ్ఞ మొత్తం పూలతో నింపేశాడు, హంగామా చేశాడు. వీడియో చాలా షార్ట్ లెంగ్త్‌లోనే ఉంది. తొందరగా అది ప్లే చేస్తాను చూడండి. నా మీద పులివెందుల్లోనూ అదేవిధంగా వేంపల్లిలోనూ 2 కేసులు రిజిస్టర్ అయిన సందర్భంగా నన్ను విచారణకు పిలిచారు. దాని నిమిత్తం నేను రావటం జరిగింది. నా ప్రీతమ నాయకుడు దివంగత రాజశేఖర రెడ్డి గారి సమాధిని సందర్శించుకొని ఒక ప్రతిజ్ఞ చేయాలని నిర్ణయించుకున్నాను. ఇప్పుడు కాపుకుల టైగర్ అంబటి రాంబాబు ఒక ప్రతిజ్ఞ చేస్తాడండి. ప్రతిజ్ఞ అంటే నిన్న టీడీపీ వాళ్ళు టీడీపీ ఓత్ తీసుకున్నారు కదండి. ఎయిటర్ ఒకసారి వేయండి ఇక్కడ. తెలుగుదేశం పార్టీ ఆశయాలకు పవిత్ర లక్ష్యాలకు కట్టుబడి ఉంటూ పార్టీ సభ్యునిగా క్రమశిక్షణతో ప్రజాసేవాభావంతో మనస వాచ కర్మేణ నిరంతరం పాటుపడుతూ అంటే మొత్తం ఓత్ వేయలేము, ఎందుకంటే టైం డ్యూరేషన్ ప్రకారం. అలాగే వీళ్ళకి ఒక ఓత్ సెరమనీ ఉండదు, పాడుండదు. జగన్మోహన్ రెడ్డికి అసలు నేషనల్ యాంథమే రాదు, వాళ్ళ పార్టీ వాళ్ళకి అది కూడా రాదు. ఎయిటర్ ఆ ముక్కలు కూడా ఏంటి ఇక్కడ. జై హిమాచల యమునా గంగా ఉచ్చల జలధి తరంగా సో ఈ పార్టీ నుంచి వచ్చిన అంబటి కొత్తగా ఓత్ తీసుకుంటున్నాడు ఇక్కడ. ప్రతిజ్ఞ ఓ దీక్షంగా అది కూడా పేపర్ మీద ప్రింట్అవుట్ తీసుకొని చదువుతాడు. డైరెక్ట్ గా చెప్పలేడు. సో మళ్ళీ అంట జగన్మోహన్ రెడ్డిని పవర్లోకి తీసుకురావడానికంట అంబటి రాంబాబు చాలా కష్టపడతాడంట. అతను వెళ్ళిందేమో అతని కేసు విచారణకి, అది కూడా ఇప్పుడున్న ముఖ్యమంత్రిని బూతులు తిట్టి, దాని తర్వాత ఈ బూతులు తిట్టిన అంబటి రాంబాబు నెక్స్ట్ టైం జగన్మోహన్ రెడ్డిని ఇదే రకంగా బూతులు తిట్టుకుంటూ పవర్లోకి తీసుకొస్తాడు. ఏనండి ఆ ఓత్ ఎలా ఉంటుందో. ఈ ప్రతిజ్ఞ రాజశేఖర రెడ్డి గారు పాదయాత్ర ప్రారంభించినప్పుడు మేము ఆయనతో పాటు నడవటానికి ప్రయత్నం చేసినప్పుడు ఎక్కువ దూరం నడవలేము అనుకున్నాం. కానీ చేవెళ్ల నుంచి ఇచ్చాపురం వరకు నడిపించే ధైర్యాన్ని ఇచ్చినటువంటి రాజశేఖర రెడ్డి గారు ఈ పోరాటంలో కూడా నాకు ధైర్యాన్ని ప్రసాదిస్తాడని హృదయపూర్వకంగా వారిని ప్రార్థిస్తున్నాను. ధన్యవాదాలు. సాధ్యపడని అసత్యపు వాగ్దానాలతో రాష్ట్ర ప్రజలను మోసం చేసి అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వాన్ని ప్రజాస్వామ్య పద్ధతుల్లో కూల్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని అధికారంలోకి తీసుకొచ్చేంత వరకు
అలుపెరగని పోరాటం చేస్తామని, ఈ పోరాటంలో ఎన్ని కుట్రలు, కుతంత్రాలు, దాడులు, కేసులు, జైళ్లు ఎదురైనా ధైర్యంగా పోరాడతామని వైఎస్ రాజశేఖర రెడ్డి గారి సాక్షిగా ప్రతిజ్ఞ చేస్తున్నాను. ఇది ప్రతిజ్ఞ అండి. అంటే మమ్మల్ని కేసుల్లో పెట్టినా, మమ్మల్ని జైలు, అంటే వీళ్ళు ఎవరి కోసం ఈ ప్రత్యేకంగా రాజ్యాంగాలు రూల్స్ ఎవరు రాయరండి. వాళ్ళే కేసులు జైల్లో పెట్టించే స్థితి తీసుకెళ్తారు. అండ్ ఇన్ఫ్యాక్ట్ జగన్మోహన్ రెడ్డి అయితే తప్పించు తిరుగుతున్నాడు, కానీ లేకపోతే అతని పైన ఉన్న కేసులకి లండన్లో పర్యటించడం ఏంటండి. ఎనీవేస్, దట్ ఈస్ షిఫ్టింగ్ అ పార్ట్ ఆఫ్ టాపిక్. మెయిన్ టాపిక్లోకి వస్తే, వైసీపీలో ఉన్న ప్రతి ఒక్కరికి ఈరోజు సబ్జెక్ట్ కాంటెక్స్ట్ ఏం లేదు. అంబటి రాంబాబుకి ఆ పార్టీ నుంచి పెద్ద మద్దతు లేదు. ఒంటరి అయిపోయిన అంబటి ఈరోజు ఏదో ఒక రకంగా లైమ్ లైట్లో ఉండాలనుకుంటున్నాడు. పులివెందులకి తనకు తాను వెళ్ళి అక్కడ రాజశేఖర రెడ్డి గారి సమాధిని సందర్శించుంటే ఎంతో కొంత కృతజ్ఞతాభావం నీకు ఉందని అర్థమై ఉండేది. పులివెందుల్లో నీ పైన కేసు రిజిస్టర్ అయినప్పుడు అది ఎదుర్కోవడానికి వెళ్ళి అక్కడికక్కడ సమాధికి పూలు జల్లి ప్రతిజ్ఞలు చెప్తే ఎవడు నమ్ముతాడు? ప్రజలం గొర్రెలమా? అండ్ రెండో పాయింట్కి వస్తే, వైఎస్ భారతిరెడ్డి పిఎస్ అయిన వర్రా రవీందర్ రెడ్డి షర్మిల గారి గురించి, విజయమ్మ గారి గురించి రాయిని కారుకూత అనేది లేదు. అంబటి రాంబాబు, నువ్వు దీని గురించి ఎక్కడ స్వరం వినిపించవు. మూడవది, ఈ సోకాల్డ్ జమోరే, మీ పార్టీ ప్రెసిడెంట్ జమోరే వాళ్ళ భార్య భారతిరెడ్డి సాక్షి ఛానల్ చైర్మన్. ఆ ఛానల్లో కూర్చుని సీరియస్గా వైఎస్ షర్మిల గురించి డిబేట్లు పెడతారు. నీకు ఎక్కడన్నా కాపుకుల టైగర్ అవ్వాలి నేను అని నువ్వు ఆశిస్తే ధైర్యంగా ఇండిపెండెంట్గా పోటీ చేయి. లేకపోతే ఇంకొకసారి రాజశేఖర రెడ్డి గారి పేరు తీసుకున్నప్పుడు సొంత ఆయన భార్యకి వాళ్ళ కూతురికి అన్యాయం జరుగుతుంటే అది కూడా మనం వ్యతిరేకించలేని ఒక ధీటైన వృద్ధ మగాడు ఎందుకు? ఆ పార్టీలో నువ్వు ఉండి ఉపయోగం ఏంటి? ఒక అడ్వకేట్ కింద సామాజికంగాను, మానసికంగాను, నైతిక విలువగాను 3 రకాలుగాను చనిపోయినట్టే. మనసు చంపుకుని అన్ని చంపుకుని ఆ పార్టీలో పదవి కాంక్షతో నువ్వు వెళ్ళటం తప్ప ప్రజలు ఎవ్వరూ వీటిని హర్షించరు. లేదు, వీళ్ళు చేస్తున్న తప్పు, రాజశేఖర రెడ్డి గారి ఆత్మ బాధపడుతున్న నువ్వు నమ్మితే గనక, ఎందుకంటే వింటున్న మాటలు నువ్వు హర్షిస్తావా? బట్టి వర్రా రవీంద్ర మాటలు హర్షిస్తారా? అయినా కూడా మీరు సాక్షి కోసం ప్రాపగేట్ చేస్తారు. జగన్ సీఎం కావాలని కోరుకుంటారు. ఇది హర్షణీయమైన మీరు అనుకుంటే కంటిన్యూ అయితే మీకు నెక్స్ట్ టైం ఎన్నికల్లో ఓట్లు పడవు. రాసి పెట్టుకోండి. లేదు, నేను ఇండిపెండెంట్గా బయటకు వచ్చి పోటీ చేస్తే చెయ్యి. కొన్ని ఓట్లను వస్తే తర్వాత ఇంకొకసారి అన్న స్కోప్ వస్తుంది. ఈ పార్టీలో ఉంటే ఇలాంటి ప్రతిజ్ఞలు చదివితే జనాలు నవ్విపోతారు, పట్టించుకోవడం మానేస్తారు, సీరియస్గా కన్నెర చేస్తే ఓట్లు పడవు. సో ఏమంటారండి ఈ ప్రతిజ్ఞను చూసిన తర్వాత? ఇది నిజమైన నైతికమైన విలువలతో కూడిన విశ్వాసమా రాజశేఖర రెడ్డి గారి పట్ల? లేకపోతే అక్కడ పులివెందులు వెళ్ళినప్పుడు అక్కడ సమాధికి వెళ్ళి దర్శించుకుని అక్కడికక్కడ ప్రింటెడ్ చదివేసేసి ఇదే నా ప్రతిజ్ఞ అని చెప్తే వీటి గురించి ఏమంటారు మీరు? మీ ఒపీనియన్స్ కమెంట్స్లో రాయండి. దట్స్ ఆల్ ఫర్ నౌ. థ్యాంక్ యూ.